హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఘనమైన ఆరంభం లభించింది. అతని మార్గదర్శకాల్లో టీమిండియా శ్రీలంక టీ20 సిరీస్ను 3-0తో స్క్రీన్ స్వీప్ చేసింది. లంక పర్యటనలో భాగంగా 3 టీ20లను గెలుపొంది మరోసారి స్థాయి చాటుకుంది. ఈ నేపథ్యంలో జట్టు ఉద్దేశించి గంభీర్ ప్రసంగించారు. అద్భుతమైన విజయం ఇది. సిరీస్ గెలిచినందుకు మీ అందరికీ అభివందనాలు. ఆతిథ్యమైన కెప్టెన్తో జట్టుకు విజయం అందించిన సూర్యకుమార్కి శుభాకాంక్షలు. బ్యాటర్గా అతడు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. సిరీస్ ఆరంభానికి ముందు నేను ఏం కోరుకున్నానో మీకు అదే చెప్పాను. అయితే మీరు అంతకంటే ఎక్కువే సాధించారు. అయితే ఇలాంటి వికెట్లపై రాణించాలంటే మన నైపుణ్యాలకు మరింత పదును పెట్టాల్సిన అవసరం ఉంది. పిచ్ స్వభావం ఎంత మేర స్కోర్ చేయవచ్చో ముందుగానే అంచనా వేస్తున్నా. అయితే కొన్నిసార్లు అంచనాలు తప్పవచ్చు. ఈ మ్యాచ్ ద్వారా మనకెన్నో కొత్త పాఠాలు నేర్చుకున్నాం. సిరీస్ గెలుపు కంటే కూడా ఇది గొప్ప విషయం అని గౌతమ్ గంభీర్ టీమిండియాను ఉద్దేశించి స్పందించాడు. కాగా మంగళవారం నాటి 3వ టీ20లో భారత జట్టు బ్యాటింగ్ చెత్తగా సాగింది. నిర్ణీత 20 ఓవర్లో 137 పరుగులు నామమాత్రం స్కోర్ మాత్రమే పరిమితమైంది. ఈ క్రమంలో ఆతిథ్య లంక గట్టి పోటీనివ్వడంతో టీమిండియా ఓటమి దాదాపు ఖరారైంది. అయితే భారత బౌలర్ల కారణంగా టై అవడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ క్రమంలో టీమిండియా స్పిన్ బౌలర్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ సూపర్ ఓవర్ వేయగా శ్రీలంక 3 బంతులాడి 2 వికెట్లు కోల్పోయి 2 పరుగులు చేసింది. ఇక 3 పరుగుల లక్ష్యాన్ని భారత్ తొలి బంతికే బౌండరీ బాది ఛేదించింది. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి.